దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సమయమిచ్చిన దేవాది దేవునికును, అదేవిధంగా దైవజనులు, స్థానిక దైవజనులు రెవరెండ్ విశ్వాసరావు గారికి, అమ్మగారికి, అదేవిధంగా రెవరెండ్ శేఖర్ పాస్టయ్య గారికి, సునీల్ కుమారయ్య గారు, సుందర్ కుమారయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఆనంద్ సారికి కూడా ఈ శుభ దినంలో వందనాలు తెలియపరుస్తూ, ఇరు కుటుంబాలు ఈ రీతిగా, అటు గుర్రంవారు ఇటు గుర్రముచ్చు వారి కుటుంబం, వీరిద్దరి యొక్క ఎంగేజ్మెంట్ యొక్క ఈ కార్యక్రమం దేవుని నామానికి మహిమకరంగా జరుగుతున్నది. ఈ సమయంలో అటు గుర్రంవారి కుటుంబానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి ఇటు గుర్రముచ్చు వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తూ, కూడి వచ్చినటువంటి ఇరు సంఘాల పెద్దలకును, విశ్వాసులకును, బంధువర్గానికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు వీరి యొక్క దయగారు తెలియపరిచినటువంటి రీతిగా శేఖరయ్య గారు పరిశుద్ధ వివాహం కొరకు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉండవలసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. అసలు సంతోషంగా ఉన్న వారికి గట్టిగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఆకలి అవుతుందయ్యా, వదిలిపెట్టండి అంటున్నారు. నాకు చాలా బాధేసింది ఏంటంటే, అన్నిటికీ సమయం ఉంటుంది కానీ వాక్యానికి సమయం ఉండదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా ఈ కార్యక్రమం ఈ రీతిగా లేట్ అవ్వకుండా ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే వాక్యానికి సేవకులు ఇంత గొప్ప భారం కలిగి వచ్చారు. అటు పొడియా నుంచైనా, ఇటు స్థానిక దైవజనులైనా, శేఖరయ్య గారైనా, దేవుడు ఏదో ఉద్దేశించి ఆ కుటుంబాలకు, అదేవిధంగా ఈ కూడి వచ్చిన ఈ పెళ్ళిళ్ళకే కాదు, ఈ కూడికలో ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో వచ్చిన వారు ఎవరైనా ప్రభువాక్యాన్ని నేర్చుకుంటారు అని నేను ఆలోచిస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ నా సమయాన్ని ముగిస్తూ ఉన్నాను.